హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూసింటారు. నాకు కొంచెం నవ్వొచ్చింది అండ్ కొంచెం అర్థం కాలేదు. అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటో నాకైతే అర్థం కాల. సో నిన్నే నామినేషన్స్ చేసిన వాళ్ళని ఈ రోజు ఇమ్యూనిటీ ఇవ్వడం ఏంటో ఆ లాజిక్ అర్థం కాల. సో ఇద్దరు ముగ్గురు హౌస్ మేట్స్ అలా చేశారు. సో ఆ విషయం అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఏమైనా నచ్చిందని చెప్పండి. ఫస్ట్ రివ్యూ మొత్తం చూసే ముందు అసలు మీకు ఈ రోజు ఎవరు బాగా నచ్చారో కింద కమెంట్ చేయండి. అండ్ రివ్యూ అయిన తర్వాత ఒకవేళ అదే ఒపీనియన్ ఉందా మారిందో కూడా చెప్పండి. సో మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నుంచి వెళ్దాం. సో ఫస్ట్ కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి. సో ఫస్ట్ లో సన్నీ అండ్ మానస్, పింకీ కూడా ఉంది అక్కడ. జెస్సీకి బాగోపోయినా వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి మళ్ళీ షన్ను అండ్ సిరి ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడుకుంటున్నారు అక్కడ. నీకెందుకు అని మానస్ చెప్పాడు. అది నిన్న కూడా అదే డిస్కషన్ జరిగింది. సో ఈ రోజు అయితే అది కరెక్ట్ గానే, అంటే జస్ట్ డ్రాగింగ్ చేసినట్టు అనిపించింది. అది పెద్ద, అంటే అది నిన్న డిస్కషన్ కాబట్టి దాని గురించి పెద్ద డిస్కస్ చేయక్కర్లేదు, లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి. తర్వాత కాజల్ ఇచ్చిన రీజన్ గురించి మాట్లాడుకుంటున్నారు. కాజల్ నలుగురు అమ్మాయిలే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేయలేదు. నేను నాని మాస్టర్ ఇచ్చిన రీజన్ గురించి విశ్వ అది బీమర్ అట్లా అని నవ్వుకున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు, రవి, షన్ను, జెస్సీ, రవి అందరూ కూడా విని అయితే నవ్వారు. నాకు కూడా కరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే నేను కూడా అనుకుంది ఏంటంటే తను యానీ మాస్టర్ తర్వాత వస్తుంది కాబట్టి ఒకవేళ కాజల్ నామినేట్ చేస్తే యానీ మాస్టర్ కూడా కాజల్ నామినేట్ చేస్తుంది కాబట్టి యానీ మాస్టర్ పేరు చెప్పలేదేమో నాకు అనిపించింది. నిన్న రివ్యూలో కూడా అదే చెప్పాను. సో అది కూడా అయిపోయింది. తర్వాత యానీ సన్నీ గురించి కొంచెం డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అండ్ వేరే చోట కూడా కాజల్ ఏమని మాట్లాడుతున్నారంటే కాజల్ మాట్లాడేది అసలు అర్థం కావట్లేదు అని యానీ మాస్టర్ శ్రీరామ్ చంద్ర చెప్పింది. అప్పుడు ఇక్కడ శ్రీరామ్ చంద్ర అవును కాజల్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవే చాలా కన్నింగ్ అండ్ స్నేక్ కొన్ని క్వాలిటీస్ అని కరెక్ట్ గా ఉంటాయి కాజల్ కి అని చెప్పి శ్రీరామ్ చంద్ర అయితే చెప్పాడు. సో దాంతో తర్వాత రవి షన్ను అండ్ సిరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మానస్ విషయంలో నేను యాక్చువల్గా పింకీ టాపిక్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను అని రవి చెప్పాడు షన్ను అండ్ సిరితో. అది మానస్ చెప్పకూడదు, పింకీకి చెప్పాలని చెప్పి షన్ను చెప్పాడు. సో షన్ను బేసికల్ గా మెయిన్ రీజన్ మానస్ మీద ఉన్న రీజన్ పింకీకి చెప్పినట్టయితే షణ్ముఖ్ అయితే చెప్పాడు. సో ఇక్కడ ఈ రీజన్ నాకు వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే షన్ను కూడా మానస్ ని నామినేట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ అది పెద్ద విషయం కాదు, బట్ అయిపోయింది. తర్వాత ఇంకా కొన్ని డిస్కషన్ జరిగినాయి. ఇక్కడైతే ఒక పాయింట్ షన్ను చెప్పింది మీకు వ్యాలిడ్ గా ఉందా లేదో చెప్పండి. ఎందుకంటే షన్ను ఏం చెప్పాడంటే హమీద అండ్ శ్వేత ఉన్నప్పుడు ఒకవేళ సన్నీ కోపం వస్తే కంట్రోల్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బేసికల్ గా మానస్ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తారు కానీ కంట్రోల్ చేయడు అన్నట్టయితే చెప్పాడు. ఇక్కడ సిరి అండ్ రవి కూడా అవును అన్నట్టయితే మాట్లాడారు. సో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఈ రోజు మాత్రం సన్నీ చాలా చాలా బాగా చేశాడు కామెడీ. సో ఇక్కడైతే బాగా అనిపించాడు. ఈ రోజు నాకు చాలా కామెడీగా అనిపించాడు. అందుకనే నా భూతన భవిష్యత్తు ఎందుకన్నా అంటే సన్నీ కూడా వర్డ్ యూజ్ చేశాడు. అండ్ ఈ రోజు కామెడీ కూడా సన్నీ చాలా బాగా చేశాడు. అండ్ షణ్ముఖ్ ఈ రోజు మొత్తం గేమ్ అంతా మార్చేశాడు మూడి వేసి. సో అందుకని షణ్ముఖ్ బిగ్గర్ బాస్ అని చెప్పాను thumbnail లో. అండ్ శ్రీరామ్ చంద్ర అయితే చాలా చాలా నచ్చాడు. యానీ మాస్టర్ కూడా బాగా నచ్చింది ఈ రోజు, ఎక్సెప్ట్ ఒక లాస్ట్ డెసిషన్ తప్ప. అది గురించి మాట్లాడుకుందాం. బట్ చాలా విషయాల్లో నాకు యానీ చాలా ఫిజికల్ లో మాక్సిమం 100% ఇచ్చింది. అన్నిటిలో ముందే వచ్చింది, రావడానికి ట్రై చేసింది. లాస్ట్ దాకా కంటిన్యూ అవుతానే వచ్చింది, గేమ్ నెగ్గుతానే వచ్చింది. శ్రీరామ్ చంద్ర రీజన్స్ అన్ని కూడా బాగున్నాయి ఈ రోజు, ఎక్సెప్ట్ మానస్ విషయంలో కూడా. బట్ మానస్ విషయంలో కూడా ఎందుకు చెప్పాడో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో డైరెక్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోదాం. జీవితమే ఒక ఆట, 3 జోన్స్ ఉంటాయి. ఒకటి బ్యాగేజ్ జోన్, ఒకటి సేఫ్ జోన్, ఒకటి డేంజర్ జోన్. సో బజర్ మోగిన వెంటనే అందరూ బ్యాగేజ్ జోన్ కి వెళ్ళి వాళ్ళు ఎవరితో కంపీట్ అవుదాం అనుకుంటున్నారు, ఇక్కడ వర్డ్ కంపీట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ బ్యాగ్ తీసుకొచ్చి హౌస్ మేట్స్ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అంటే హౌస్ మేట్స్ అంటే సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉండాలా, ఆ బ్యాగ్ లో ఉన్న వాళ్ళు ఉండాలా అని. సో ఇక్కడ సేవ్ చేయడానికి బ్యాగ్ తీసుకురావట్లేదు, జస్ట్ వాళ్ళతో కంపీట్ చేసుకోవడానికి తీసుకురావాలి. సో ఐడియల్ గా మంచి స్ట్రాటజీ అయితే ఎలా ఉండాలంటే హౌస్ మేట్స్ కి పడని వాళ్ళ బ్యాగ్స్ తీసుకురావాలి. అప్పుడు వాళ్ళకన్నా వీళ్ళకు ఎక్కువ ఓట్స్ వస్తాయి కాబట్టి సేఫ్ జోన్ లోకి వెళ్తారు. కానీ హౌస్ మేట్స్ చాలా మంది అర్థం చేసుకుంది, యానీ మాస్టర్ తప్ప చాలా మంది అర్థం చేసుకుంటుంది ఏంటంటే వాళ్ళు సేవ్ చేయడానికి తీసుకొస్తున్నారని మాట్లాడుకున్నారు. అది వ్యాలిడ్ డెసిషన్ కాదు, వ్యాలిడ్ పాయింట్ కాదు. సో అది నాకు అనిపించింది. మీకే అనిపించింది కూడా కింద చెప్పండి. సో చాలా మంది హౌస్ మేట్స్ అయితే అలాగే మాట్లాడుకున్నారు. అండ్ ఫస్ట్ టైం తర్వాత సేఫ్ జోన్, డేంజర్ జోన్ ఉన్నాయి. ఎవరైతే హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేస్తారో వాళ్ళు డేంజర్ జోన్కి వెళ్ళిపోతారు, అంటే బేసిక్గా ఎగ్జిట్ అయిపోతారు. అండ్ సేఫ్ జోన్ లో నెంబర్ తగ్గుతా ఉంటారు. లాస్ట్ కి ఒకళ్ళే మిగులుతారో, ఎవరైతే మిగిలారో అంటే ఇద్దరు మిగులుతారు, ఇద్దరిని హౌస్ మేట్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ ఒకళ్ళే మిగులుతారు, వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది ఈ వీక్ నామినేషన్స్ నుంచి. సో అది టాస్క్. సో ఫస్ట్ రౌండ్ ఇక్కడ
శ్రీరామ్ కాజల్ ఇద్దరు లాస్ట్ లో ఉన్నారు. యాక్చువల్గా కాజల్ లాస్ట్ లో ఉంది, బట్ శ్రీరామ్ ఆగిపోయాడు. శ్రీరామ్ అలా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే శ్రీరామ్ చేతిలో ఇక్కడ నాకు శ్రీరామ్ ఎందుకు మంచి స్ట్రాటజీ అనిపించింది అంటే శ్రీరామ్ చేతిలో కాజల్ బ్యాగ్ ఉంది. సో కాజల్ కి చాలా మందికి హౌస్ మేట్స్ కి చాలా మందికి ప్రాబ్లం ఉందని తెలుసు. సో అందుకని కాజల్ బ్యాగ్ తీసుకుంటే శ్రీరామ్ సేఫ్ జోన్ కి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ అయితే వేశాడు. ఈ స్ట్రాటజీ నాకు బాగా అనిపించింది. మీకేమనిపించింది కింద చెప్పండి. అదే ఒకవేళ శ్రీరామ్ చంద్ర చేతిలో వేరే స్ట్రాంగర్ అంటే అందరికీ నచ్చే బ్యాగ్ ఉందనుకోండి, అలా చేసేవాడు కాదు, లోపలికి వెళ్ళిపోయాడు అని నాకు అనిపించింది. సో కాజల్ వెనకాలే ఉంది, కానీ ఇక్కడ కాజల్ ముందు వెళ్ళిపోయింది. అంటే ముందంటే శ్రీరామ్ చంద్ర జస్ట్ అలా నడుస్తున్నట్టు యాక్షన్ చేస్తా ఉంటే కాజల్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కాజల్ ఇద్దరు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టుకున్నారు. కాజల్ పెట్టిన పాయింట్ అయితే నాకు 100% ఇన్వాలిడ్ అనిపించింది. నేను సిరీని సేవ్ చేద్దాం అనుకున్నాను, సో నేను ఒకరిని సేవ్ చేయడానికి వచ్చాను, బట్ శ్రీరామ్ చంద్ర అక్కడే ఉండిపోయాడని చెప్పింది. ఇక్కడ సేవ్ చేయడానికి ఎవరు రాలేదు, వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు అంతే వేరే వాళ్ళతో, లాస్ట్ ఒకళ్ళే మిగులుతారు. సో ఆ రీజనింగ్ అయితే కరెక్ట్ అనిపించలేదు. ఇక్కడ ఓట్స్ వేసుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిరి 2-3 సార్లు శ్రీరామ్ చంద్రకి ఓట్ వేసింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు జరిగినాయి కాబట్టి అదైతే నాకు బాగా అనిపించింది. తర్వాత ఇంకా శ్రీరామ్ చంద్ర, మానస్ అండ్ రవి ఇక్కడ కాజల్ కి ఇచ్చారు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రవి కాజల్ కి ఇచ్చాడు, మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీరామ్ చంద్ర కాజల్ ఉన్నప్పుడు రవి కాజల్ కి ఇచ్చాడు, అండ్ పింకీ రవి అండ్ యానీ శ్రీరామ్ చంద్రకి ఇచ్చారు. అండ్ యానీకి తప్ప బేసిక్లీ అందరూ అయిపోయింది. లాస్ట్ కి సిరి ఫస్ట్ కాజల్ పేరు చెప్పి దాని తర్వాత శ్రీరామ్ కి మార్చింది, ఎందుకంటే టై అయినట్టుంది. సో మార్చేసరికి కాజల్ అయితే బయటకు వెళ్ళిపోయింది. ఫస్ట్ రౌండ్ లో కాజల్ అవుట్. సో సెకండ్ బజర్ మోగింది. సెకండ్ బజర్ లో లాస్ట్ సారి జెస్సీ వచ్చాడు. జెస్సీకి బాగోపోయినా తన 100% ఎఫర్ట్ అయితే ఇచ్చాడు, దానికి అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ అడిగారు ఆడతావా లేదా అని, ఆడతాను అన్నాడు. ఆ ఎఫర్ట్ కి అయితే అప్రిషియేట్ చేయాలి. చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది జెస్సీకి అసలు బాగాలేదని. సో కొంతమంది కొంత ఫేక్ న్యూస్ అయితే వస్తుంది జెస్సీని బయటకు పంపించారని, బట్ అలా ఏం జరగలేదు, నోయల్ లాగా బయటకు వచ్చారని ఇప్పటిదాకైతే జెస్సీ ఉన్నట్టే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే కానీ చెప్తాను. అంటే రేపు ఏమన్నా వెళ్ళిపోతే మనకు తెలియదు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంకా హౌస్ లో ఉన్నాడు. సో నెక్స్ట్ బజర్ లాస్ట్ జెస్సీ వచ్చాడు, అండ్ జెస్సీ అండ్ సన్నీ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మానస్ జెస్సీని సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం హౌస్ మేట్స్. అర్థం కాదు, నిన్నే వెళ్ళిపోవాలి అని చెప్పి నామినేట్ చేసిన మానస్ ఈ రోజు సన్నీ తన బెస్ట్ ఫ్రెండ్ వదిలేసి జెస్సీకి ఇమ్యూనిటీ ఇవ్వడం అయితే నాకు అసలు నచ్చలేదు. అది కరెక్ట్ గా రాంగ్ స్ట్రాటజీ. సో ఆ జెస్సీకి అది ఇచ్చాడు. తర్వాత పింకీ సన్నీనే సెలెక్ట్ చేసింది. అండ్ తర్వాత ఇక్కడ హెల్త్ రీజన్ చెప్పి సన్నీ అంటే జెస్సీ హెల్త్ రీజన్ బాగుంది, సో అందుకని ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటే తర్వాత మానస్ కూడా అయితే హెల్త్ రీజన్ అయితే నేను కూడా ఓట్ మారుస్తాను, నేను కూడా సన్నీకి చెప్పాడు. సో ఇక్కడ అయితే నాకు మానస్ నచ్చలేదు ఈరోజు. సో విశ్వ జెస్సీకి ఇచ్చాడు, అలా అయిపోయింది. లాస్ట్ కి సన్నీ అయితే అవుట్ అయిపోయాడు. 4-3తో జెస్సీ కొంచెం ఎక్కువ ఓట్స్ వచ్చాయి, సో సన్నీ అవుట్ అయిపోయాడు. తర్వాత షన్ను, ఇక్కడ షన్ను బిగ్గర్ బాస్ ఎందుకు అయ్యాడంటే గేమ్ మార్చాడు కాబట్టి, 3 వేసాడు కాబట్టి. ఖచ్చితంగా దానివల్ల దాంట్లో నెగిటివ్ ఏం లేదు, కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్ గా చేద్దాం అనుకున్నాడు, బానే ఉంది. కానీ యాక్చువల్గా ప్రోమో చూసి ఆ 3 వేయడం వల్ల ఏమైనా షణ్ముఖ్ ఏమైనా గెలుస్తాడు అనుకుని చాలా ఎక్స్పెక్ట్ చేశా. అంటే షణ్ముఖ్ సూపర్ అనుకున్నా, బట్ నేను అనుకున్నంత సూపర్ కాదు, కానీ షణ్ముఖ్ అయితే ఈరోజు బాగానే చేశాడు. దానివల్ల ఖచ్చితంగా గేమ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. సో ఆ విషయంలో నేను షణ్ముఖ్ ని అప్రిషియేట్ చేసి అందుకని బిగ్గర్ బాస్ పెట్టా. సో తర్వాత ఇక్కడ కొంచెం డిస్కషన్స్ అయితే జరిగినాయి. ఇక్కడ కూడా నాకు రవి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చలేదు. రవి సన్నీతో దిస్ గేమ్ ఈజ్ అబౌట్ సేవింగ్ అండ్ దిస్ గేమ్ సేవింగ్ గురించి కాదు, దిస్ గేమ్ ఈజ్ అబౌట్ ఎలిమినేషన్. సో అక్కడ రవి తప్పు అనిపించింది. నిన్న ఫుల్ రవి నచ్చాడు, ఈ రోజు కూడా బాగానే అనిపించాడు, బట్ ఈ పాయింట్ అయితే రాంగ్ అనిపించాడు. తర్వాత ఇక్కడ లోపల కాజల్ అని సన్నీ మాట్లాడుకుంటున్నారు. కాజల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సిరి నాకు ఇవ్వకుండా శ్రీరామ్ చంద్రకి ఇస్తుంది అని అంటే నీకు తెలియదా సన్నీ అన్నాడు కాజల్తో, నీకు తెలియదా కాజల్ సిరికి నువ్వు అంటే ఇష్టం లేదు అని చెప్పి అంటే కాజల్ కొంచెం షాక్ అయింది. తర్వాత ఇక్కడ అదే విషయం కాజల్ తర్వాత కొంచెంసేపు ఉందా షణ్ముఖ్ నడితే మీ ఇద్దరు కూడా నాకు వద్దు, నువ్వు వెళ్ళి తనతో డైరెక్ట్ గా మాట్లాడుకో అని చెప్పి షణ్ముఖ్ చెప్పాడు. షణ్ముఖ్ చాలా బాగా నచ్చాడు, కరెక్ట్ గా అనిపించాడు. లేకపోతే ఏదో ఒకటి చెప్పి అక్కడ గాసిప్ చేయొచ్చు, బట్ చేయకుండా షణ్ముఖ్ అయితే బాగా అనిపించాడు. తర్వాత మళ్ళీ శ్రీరామ్ చంద్ర లాస్ట్ వచ్చాడు. ఈసారి విశ్వ ఉంది నేముంది బ్యాగ్ మీద. అండ్ ఈసారి అది చాలా ఇక్కడ కూడా మళ్ళీ నేను అంతకుముందు నామినేట్ చేసిన శ్రీరామ్ని అందుకని సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ అదే రీజన్ చెప్పాడు మానస్. ఆ విషయం అయితే నాకు అసలు నచ్చలేదు, అంతకుముందు కూడా చెప్పాను, నచ్చలేదు. సో ఇక్కడ 3-2తో విశ్వ కూడా అవుట్ అయిపోయాడు, శ్రీరామ్ చంద్ర మళ్ళీ సేవ్ అయ్యాడు. శ్రీరామ్ చంద్ర ఎందుకు సేవ్ అయ్యాడు అంటే సీక్వెన్స్ ఆఫ్ సేవింగ్స్ కూడా తను బాగా చేశాడు. అంటే ఆర్గ్యుమెంట్ బాగా ఇచ్చుకున్నాడు, హౌస్ మేట్స్ కన్విన్స్ చేసుకున్నాడు, అండ్ ఆల్సో వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసేటప్పుడు కూడా బాగా చేశాడు అనిపించింది. ఒక్క విషయం తప్ప లాస్ట్ లో మానస్ ని కూడా సేవ్ చేశాడు, అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత విశ్వ సన్నీ అండ్ పింకీ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ పింకీ చాలా కోపం వచ్చింది, ప్రాపర్ రీజన్స్ ఇవ్వట్లేదని. 100% అది ప్రాపర్ రీజన్ కాదు. ఈవెన్ సన్నీ కూడా అన్నాడు నేనే షాక్ అయ్యాను మానస్ రీజన్ విని అని, ఎందుకంటే అది అసలు ఎవరికి నిన్న నామినేట్ చేశానని ఈ రోజు ఎలిమినేట్ చేయడం అనేది అసలు అర్థం కాని లాజిక్.
తర్వాత నెక్స్ట్ బజర్ ఈసారి రవి లాస్ట్ వచ్చాడు అండ్ సిరి అండ్ రవి ఉన్నారు. ఇక్కడ మానస్ సిరికి అండ్ పింకీ రవికి సేమ్, పింకీ రవికి ఇచ్చి కూడా మళ్ళీ అదే రీజన్ చెప్పింది. ఇదేంటి నాకు నిన్న రవి నామినేట్ చేశాను అందుకని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ రీజన్ కూడా ఇన్వాలిడ్ రీజన్. తర్వాత శ్రీరామచంద్ర రవి పేరు చెప్పి ఇలా లెటర్ కి సాక్రిఫైస్ ఇస్ వ్యాలిడ్ రీజనే. ఇక్కడ సిరికి సారీ చెప్పి 2 times సిరి యాక్చువల్గా ఓటేసింది శ్రీరామచంద్రకి, అయినా కూడా లెటర్ కి వాల్యూ ఇచ్చి, సో అందుకని అది కరెక్ట్ వాల్యూ, మంచి పాయింట్ అనిపించింది. ఇక్కడ శ్రీరామచంద్ర సెలక్షన్ కూడా కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇక్కడ సిరి ఒక పంచడాలకు పెట్టింది, మీరు నామినేట్ చేయగలరు కానీ ఎలిమినేట్ చేయలేరని, పీపుల్ కెన్ నామినేట్ బట్ కెనాట్ ఎలిమినేట్ అని. అడేలా కూడా బాగానే ఉంది. తర్వాత సన్నీ కామెడీ మాత్రం ఈరోజు చాలా బాగా అనిపించింది. మొత్తం ప్రతిసారి మొత్తం అంత సీరియస్ టాస్క్ లో కూడా కొంచెం నవ్వులు తెప్పిస్తా ఉన్నాడు. సన్నీ లాస్ట్ 1.5 week నుంచి ఉన్న ఫ్రస్ట్రేషన్ పోయినట్టుంది, మళ్ళీ కామ్ అయ్యాడు. నాకు లాస్ట్ 2 weeks లో సన్నీ కొంచెం నచ్చలేదని కొన్ని రివ్యూస్ కూడా వచ్చినాయి, బట్ ఈ రోజు మాత్రం సన్నీ చాలా చాలా నచ్చాడు. మంచి కామెడీ, మొత్తం గేమ్ అంతా కొంచెం ఎంజాయబుల్ గా అయితే చేశాడు. తర్వాత మానస్ అంత రీజన్ చెప్పినా కూడా, అంటే ఫస్ట్ తన పేరు చెప్పకపోయినా కూడా కొంచెం కామెడీగానే అడిగాడు. తర్వాత శ్రీరామచంద్రాని ఫస్ట్ నువ్వు సిరి అన్నావు, తర్వాత రవి అన్నావు, రవి అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ అంతా నాకు సన్నీతో బాగా అనిపించాడు. తర్వాత నెక్స్ట్ బజర్ పింకీ లాస్ట్ వచ్చింది ఈసారి. బట్ శ్రీరామచంద్ర అక్కడ ఉండిపోయాడు, పింకీ బ్యాగ్ తీసుకుని రాలేదు, ఎందుకంటే అన్ని కలిపి మూడేస్తాడు షణ్ముఖ్. సో అందరూ తీసుకొచ్చేటప్పటికి పింకీకి బ్యాగ్ దొరకలేదు, శ్రీరామచంద్ర రెండు వచ్చేసింది కాబట్టి బ్యాగ్ లేదు కాబట్టి పింకీని డిస్క్వాలిఫై చేశాడు. ఇక్కడ పింకీ కొంచెం షణ్ముఖ్ మీద అగ్రెసివ్ అయింది. షణ్ముఖ్ నేను చేసిన తప్పైతే స్టోర్ రూమ్ ఓపెన్ అయ్యేదే కాదు అని చెప్పాడు. షణ్ముఖ్ రీజన్ అయితే వ్యాలిడే. ఈ షణ్ముఖ్ కరెక్ట్ చేశాడా రాంగ్ చేశాడా అంటాం కన్నా యాక్చువల్గా పింకీ బ్యాగ్ వదిలేసింది. ఒకవేళ బ్యాగ్ తో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ రౌండ్ లోనే చెప్పాలి, ఇప్పుడు కాదు. అంటే ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ లో ముడేసినప్పుడే చెప్పాలి, అప్పటికే ముడేసి 2 రౌండ్లు అయినాయి. సో ఇప్పుడు పింకీ అనడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. సో షణ్ముఖ్ ఖచ్చితంగా గేమ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేశారు కాబట్టి దాంట్లో నేను తప్పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ కూడా ఇలాంటి ప్రతి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, అంటే పింకీ ఏడుస్తున్నప్పుడు మళ్ళీ సన్నీ వచ్చి కొంచెం కామెడీ చేశాడు. సో సన్నీ అంతా ఈరోజు కామెడీగా వెళ్ళిపోయింది, బాగుంది. తర్వాత అయిపోయింది. తర్వాత నెక్స్ట్ శ్రీరామచంద్ర మానస్, తర్వాత శ్రీరామచంద్ర అండ్ మానస్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది షణ్ముఖ్ తో. ఏమేంటంటే మానస్ ఫస్ట్ కాల్ పెట్టాడంట, బట్ మొత్తం బాడీ వెళ్ళలేదని చెప్పి షణ్ముఖ్ మానస్ ని లాస్ట్ అని చెప్పాడు. ఇది కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్, బట్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి మనం ఫైనల్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే రన్నింగ్ రేస్ ఆటలో అయితే ఫస్ట్ లెగ్ పెట్టిన వాళ్ళనే తీసుకుంటారు, మొత్తం బాడీ అంతా కాదు. బట్ ఇదే ఒకసారి మనకి సీజన్ 2 లో కూడా జరిగింది. నామినేషన్ టాస్క్ లో మొత్తం టెంట్ లోకి వెళ్ళాలి, అప్పుడు మొత్తం బాడీ టెంట్ లోకి వెళ్ళలేదని, అప్పుడు సంచాలక్ కూడా మొత్తం వెళ్ళలేదని చెప్పి లాస్ట్ బాడీ వెళ్ళిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో ఈసారి కూడా షణ్ముఖ్ అలాగే సెలెక్ట్ చేశారు. దీంట్లో షణ్ముఖ్ తప్పటాల్సిన అవసరం లేదు, బట్ వేరే రకంగా ఆలోచించినా కూడా అది కూడా తప్పు కాదు. సో అది సంచాలక్ ఇష్టం. అండ్ షణ్ముఖ్ క్లియర్ గా చెప్పాడు లాస్ట్ టైం సిరీన్ కూడా లాస్ట్ ని అలాగే అన్నానని. సో ఇక్కడ నాకు షణ్ముఖ్ ఏం రాంగ్ అనిపించలేదు. సో తర్వాత మానస్ బ్యాగ్ లో శ్రీరామచంద్ర బొమ్మ ఉంది. సో శ్రీరామచంద్ర అండ్ మానస్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరిగింది. యానీ మానస్ తర్వాత ఇది బేసికల్గా మానస్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. దాని తర్వాత లాస్ట్ లో మిగిలింది ఓన్లీ యానీ అండ్ ఎవరు మిగిలారు, ఒక్క నిమిషం, సారీ తప్పు చెప్పాను. ఇందాక మానస్ కి రవి ఉంది. సో రవి మానస్ లో ఒకరిని సెలెక్ట్ చేయాలంటే హౌస్ మేట్స్ 1-1 ఓట్ వచ్చినాయి. ఇక్కడ శ్రీరామచంద్ర మానస్ పేరు చెప్పడం అయితే నాకు కరెక్ట్ అనిపించిందా లేదా అని నా ఎక్స్ప్రెషన్ చూడండి. అంతకు ముందు రౌండ్స్ లో మానస్ శ్రీరామచంద్ర పేరు చెప్పాడు కాబట్టి దానికి రివర్స్ లో శ్రీరామచంద్ర మానస్ పేరు చెప్పాడు. బట్ ఇంకో రకంగా ఆలోచిస్తే సేఫ్ గేమ్ ఆడుకున్నట్టే, అంటే నిన్న నామినేట్ చేసి ఈ రోజు సేవ్ చేసినట్టే. బట్ శ్రీరామచంద్ర ఈ ఒక్క విషయంలో నేను అంత ఎక్కువ రాంగ్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇదే రౌండ్ లో మానస్ అంతకు ముందు సేవ్ చేశాడు కాబట్టి శ్రీరామచంద్ర రివర్స్ సేవ్ చేసినట్టు. సో ఈ విషయంలో నాకు అంత రాంగ్ అనిపించలేదు. బట్ అయినా కూడా రవిని సేవ్ చేసినా కూడా బాగుండేది, ఎందుకంటే రవి ఫ్రెండ్ కాబట్టి. బట్ అది శ్రీరామచంద్ర ఇష్టం, ఎందుకంటే రవి అంతకు ముందు ఒకసారి శ్రీరామచంద్ర సెలెక్ట్ చేయలేదు అండ్ లాస్ట్ టైం మానస్ సెలెక్ట్ చేశాడు. ఈ 2 పాయింట్స్ ని గుర్తించుకుని శ్రీరామచంద్ర అయితే మానస్ పేరు అయితే సెలెక్ట్ చేశాడు. సో అయిపోయింది, ఇద్దరు సేమ్ ఓట్ వచ్చినాయి. సేమ్ ఓట్ వచ్చినప్పుడు షణ్ముఖ్ అడిగారు, షణ్ముఖ్ సంచాలక్ కాబట్టి. అండ్ షణ్ముఖ్ నేను ఒకవేళ రవిని అయితే నాకు షన్నుని అయితే రవిని సేవ్ చేసేవాడిని, బట్ సంచాలక్ కింద నేను ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి మానస్ అన్నాడు. ఇక్కడ కూడా షణ్ముఖ్ కొంచెం సేఫ్ అన్నట్టు అనిపించింది, ఎందుకంటే నిన్న నామినేషన్స్ లో మానస్ పేరు చెప్పాడు కాబట్టి. ఈ రీజన్ నిన్న ఒకరి పేరు ఈ రోజు ఒకరి పేరు చెప్పడం అయితే నాకు అసలు ఎవరి విషయంలోనే పెద్ద నచ్చలేదు. తర్వాత అయిపోయింది. తర్వాత నెక్స్ట్ బజర్ మానస్ లాస్ట్ వచ్చాడు అండ్ యానీ మాస్టర్ బ్యాగ్ ఉంది అండ్ శ్రీరామ్ యానీ మాస్టర్ సెలెక్ట్ చేశాడు. ఇది కూడా మంచి రీజనే, శ్రీరామ్ యానీ మాస్టర్ క్లోజ్ కాబట్టి. తర్వాత లాస్ట్ లో యానీ అండ్ శ్రీరామచంద్ర ఉంటే ఇక్కడ చాలా మంది ఆల్మోస్ట్ అందరూ
ఎవరి పేరు చెప్పారంటే యానీ పేరే చెప్పారు. కాజల్ మాత్రం శ్రీరామచంద్ర పేరు చెప్పింది. బట్ నేను అది జస్ట్ కాజల్ ఎందుకో ఏం చేసినా కొంచెం ఫేక్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అంతకు ముందే అంత గొడవ జరిగినప్పుడు శ్రీరామచంద్ర పేరు చెప్తుంది అనుకోలేదు. నేను ఏమనుకున్నా అంటే ఎలాగో శ్రీరామచంద్ర గెలవడు, ఎందుకంటే చాలా ఓట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి యానీ మాస్టర్ కి, అందుకని చెప్దాం అని చెప్పినట్టయితే నాకు అనిపించింది. బట్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. తర్వాత లాస్ట్ కి యానీ మాస్టర్ పవర్ వచ్చింది. యానీ మాస్టర్ పవర్ వచ్చి ఇక్కడ ఎవరినైనా సేవ్ చేసుకోవచ్చు. బట్ యానీ మాస్టర్ అంతకు ముందు అలా అదే లెటర్ సాక్రిఫైస్ చేసి మానస్ చేయడం అయితే యానీ మాస్టర్కి అయితే మంచి బెనిఫిట్ అవుతుంది, మంచి స్ట్రాటజీ అన్నట్టు అనిపిస్తుంది. బట్ అది హార్ట్ఫుల్ గా కూడా చేసి ఉండొచ్చు యానీ మాస్టర్ అస్తమాను అంటే అంతకు ముందు ఒకసారి సన్నీ అండ్ రవి ఉన్నప్పుడు కూడా సన్నీని సేవ్ చేసింది, రవిని సేవ్ చేయకుండా, అంటే కెప్టెన్ కింద బెలూన్స్ టాస్క్ లో కూడా సన్నీ రవి ఇద్దరు ఉంటే రవిని బర్స్ట్ చేసింది అండ్ సన్నీ నుంచింది, ఎందుకంటే అంతకు ముందు రీజన్ చెప్పింది. సో యానీ మాస్టర్ కొన్ని అర్థం కావు డెసిషన్స్. బట్ నాకైతే ఈ పాయింట్ లో మానస్ సేవ్ చేయడం ఒక విధంగా ఆలోచిస్తే మంచిది అనిపించింది. సో అది అనాలిసిస్. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. మీకు ఎవరు నచ్చారో చెప్పండి. నాకైతే షణ్ముఖ్ ఖచ్చితంగా గేమ్ మార్చిన విధానం బాగా నచ్చింది, సన్నీ కామెడీ చాలా బాగా అనిపించింది, అండ్ శ్రీరామచంద్ర గేమ్ మొత్తం బాగా అనిపించింది. ఎందుకంటే తను డెసిషన్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ బాగా అనిపించింది, అండ్ వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. సో శ్రీరామచంద్ర అని పొగట్లేదని చాలా మంది అంటున్నారు, బట్ ఈ రోజు మాత్రం హైలైట్ అందరికన్నా నాకు శ్రీరామచంద్ర అనిపించింది. ఈ గేమ్ మాత్రం హౌస్ మేట్స్ ఎవరు బాగా ఆడలేదు, ఎందుకంటే నేను జస్ట్ పోల్ పెట్టాను ఊరికే ఎంతమంది బాగా ఆడారని. నా ఫాలోవర్స్ లో 80% మందికి గేమ్ అర్థం కాలేదు, ఎందుకంటే నాకైతే నిజంగా వాళ్ళు రాంగ్ స్ట్రాటజీ యూజ్ చేశారేమో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి.